సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. నేను మధు. దేశ ద్రోహానికి పాల్పడుతున్న వారు వరుసగా అరెస్ట్ అవుతున్నారు. భారతీయులుగా ఉంటూ పాకిస్తాన్కు అమ్ముడుపోయిన దుర్మార్గుల ఆట కట్టవుతోంది. దేశద్రోహం కేసులో ఇప్పటి వరకు 11 మంది అరెస్ట్ కాగా 2 మన రాష్ట్రానికి చెందిన వారు కావడం ఆందోళనకరమైన విషయం. విజయనగరం ఉగ్రకుట్ర కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సౌదీ నుంచి వచ్చిన ఆదేశాలను సిరాజ్ సమీర్ అమలు చేస్తున్నట్లు దర్యాప్తు సంస్థలు పోలీసులు గుర్తించారు. వారు తయారు చేసిన బాంబు పనితీరుపై రంపచోడవరం అటవీ ప్రాంతంలో సిరాజ్ రిహార్సల్ చేసినట్లు తేల్చారు. గత 6 నెలల్లో సిరాజ్ 3 సార్లు సౌదీ వెళ్లినట్లు పోలీసులకు వివరాలు అందాయి. టిఫిన్ బాక్స్ బాంబులు తయారు చేయాలని సిరాజ్ సమీర్కు సౌదీ నుంచి ఆదేశాలు వచ్చినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. 6 వ్యక్తులు ఇన్స్టాగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారని, సిరాజ్ సమీర్తో పాటు టీంలో కర్ణాటక, మహారాష్ట్ర యువకులు ఉన్నట్లు తేలింది. హైదరాబాద్లో 3 రోజుల పాటు 6 గ్యాంగ్ కలిసి ఉన్నట్లు గుర్తించారు. ఐసిస్ హ్యాండ్లర్ సౌదీ నుంచి వచ్చే ఆదేశాలు అమలు చేయడంపై మీటింగ్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. టిఫిన్ బాక్స్ బాంబులు తయారు చేసేది 2 అయితే 4 బాంబులు పెట్టే టార్గెట్లు గుర్తించే పనిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ విజయనగరంలో ఉగ్రకుట్రకు తెరలేపిన ఘటనలో ఓవైపు ఎన్ఐఏ, మరోవైపు లా అండ్ ఆర్డర్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. విజయనగరానికి చెందిన సిరాజ్, సికింద్రాబాద్, బోయగూడకు చెందిన సమీర్లను పోలీసులు అరెస్టు చేశారు. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను ప్రస్తావించారు. సౌదీ అరేబియాలో ఉన్న ఐసిస్ ఉగ్రవాదులతో సంబంధాలు పెట్టుకుని వారిచ్చే ఆదేశాలతో కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. సౌదీ నుంచి వచ్చే ఆదేశాలను అమలు చేయడమే వీరి పాత్ర అని పోలీసుల విచారణలో తేలింది. విజయనగరం వెళ్లిన ఎన్ఐఏ అధికారులు అక్కడి పోలీసుల నుంచి కొంత సమాచారాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. సోమవారం కోర్టులో కస్టడీ పిటిషన్ను దాఖలు చేయనున్నారు. కస్టడీకి వచ్చిన అనంతరం హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల్లో ఎంతమందిని రిక్రూట్ చేశారు, ఐసిస్ ఉగ్రవాదులతో వీళ్లకున్న సంబంధాలేంటి అనే అంశంపై విచారణ చేయనున్నారు. 2 నిందితులను అరెస్టు చేసిన సమయంలో అమ్మోనియం నైట్రేట్, సల్ఫర్, అల్యూమినియం పౌడర్ను సీజ్ చేశారు. అమెజాన్లో టిఫిన్ బాక్సులు, వైర్లు, సెల్స్ సిరాజ్ ఆర్డర్ చేసినట్లు విచారణలో వెల్లడైంది. సిరాజ్ పలుమార్లు సౌదీకి వెళ్లి వచ్చిన నేపథ్యంలో 2 కస్టడీలోకి తీసుకుంటే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.